హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్కువగా ఇష్టపడే చికెన్ ఐటెం బయట తినేది అంటే కేఎఫ్సీని. కేఎఫ్సీలో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బట్ పిల్లలు ఇష్టంగా తినేది ఏదైనా ఉంది అంటే ఎక్కువగా పాప్కార్న్ ఇష్టపడతారు. కానీ అవి గుప్పడి కూడా రావు, బడ్జెట్ మాత్రం దాటిపోతూ ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే మనం అదే టేస్ట్ వచ్చేలాగా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కోసం ఒక లైక్ ఇచ్చేయండి. ఈ పాప్కార్న్ రెసిపీ కోసం చికెన్ అనేది బోన్లెస్ మాత్రమే యూస్ చేయాలి. నేను రెడీమేడ్గానే మనకి బోన్లెస్ చికెన్ అనేది దొరుకుతుంది. లేదంటే మనం చికెన్ హోల్ బర్డ్ తీసుకున్నప్పుడు దాంట్లో కూడా మనకి బ్రెస్ట్ పీసెస్ని సెపరేట్గా కట్ చేసి దాన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది 1 కిలో చికెన్ అండి. సో ఇప్పుడు నేను కిలోకి ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని శుభ్రంగా నీట్గా కడిగేసుకొని తర్వాత ఈ బ్రెస్ట్ పీసెస్ని చిన్న చిన్న క్యూబ్స్ సైజులో మనం కట్ చేసుకోవాలి. సో మనం బయట తీసుకునేవి బాగా చిన్న సైజులో ఉంటుంది. బట్ మరి అంత చిన్న సైజ్ అయితే ఏం కనిపిస్తుంది కంటికి నోటికి అని చెప్పి నేను మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను అనమాట. దీనికి మధ్యలో ఒక వైట్ కలర్ లాగా ఒక థ్రెడ్ లాగా ఉంటుందండి, నరులాగా, అది తీసేయండి. ఇలా ఈ సైజులో కట్ చేసుకున్నారు అంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. తినేటప్పుడు మనకి తిన్నామనే ఫీలింగ్ రావాలి కదా. మరీ బుడ్డగా ఉంటే అమ్మే వాళ్ళకిలాగా ఏం బాగుంటుంది. సో పీసెస్ని కట్ చేసి రెడీ పెట్టుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లోకి ఈ కట్ చేసిన చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్కి సాల్ట్, లేదా మీరు తీసుకున్న క్వాంటిటీ చికెన్కి బేస్ చేసుకుని సాల్ట్. ఇది వచ్చేసి వెల్లుల్లి పౌడర్, గార్లిక్ పౌడర్ అని మనకి మార్కెట్లో దొరుకుతుంది, లేదా మనం కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఈ గార్లిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, అలాగే 1 టేబుల్ స్పూన్కి కారపొడి, అలాగే 1 టేబుల్ స్పూన్కి వెనిగర్. నేను వెనిగర్ని రీప్లేస్ చేస్తూ లెమన్ జ్యూస్ తీసుకున్నాను. దీంట్లోకి చిల్లీ అండ్ టమాటో కలిపిన సాస్ మాత్రమే యూజ్ చేయాలండి, ఉత్త టమాటో సాస్ కాదు, చిల్లీ అండ్ టమాటో సాస్. ఇది 1 టేబుల్ స్పూన్కి, అలాగే మరొక టేబుల్ స్పూన్కి సోయా సాస్. ఇలాంటి ఐటమ్స్ దేనికైనా సరే సోయా సాస్ లేకపోతే మాత్రం ఆ టేస్ట్ రాదు. బయట అన్ని ఐటమ్స్లోని ఇలాంటి వాటిలో ఖచ్చితంగా సోయా సాస్ అయితే యూజ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఒక 5 టేబుల్ స్పూన్స్ ఉంటుందండి పాలు, పచ్చి పాలు. సో ఇవన్నీ వేసిన తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు చక్కగా ప్రతి పీస్కి కలిసేటట్టు అయితే చేత్తో కలుపుకోండి, లేకపోతే స్పూన్తో అయినా ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా లెవెల్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్తో టైట్గా క్లోజ్ చేసి దీన్ని మినిమం 4 to 6 అవర్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నార్మల్ ఫ్రిడ్జ్లోనేనండి, డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు. ఇప్పుడు 4 అవర్స్ తర్వాత మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీంట్లోకి 1 కప్పు మైదా, 1/2 కప్పు కార్న్ ఫ్లోర్, లేదా కార్న్ స్టార్చ్ అయినా వేసుకోండి. బట్ రెండిటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది స్టార్చ్కి ఫ్లోర్కి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పొడి. ఈ వెల్లుల్లి పొడి ఒక్కటేనండి దీనికి స్పెషల్ ఇంగ్రీడియంట్. మనం ఎప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది యూజ్ చేస్తాం కదా, బట్ వాళ్ళు అల్లం వాడరనమాట. అందుకే వాళ్ళ దగ్గర ఆ అల్లం ఫ్లేవరే మనకి అనిపించదు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేసి మిక్స్ చేసుకోండి. వేసుకుంటే ఇందులో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్, 1/4 టేబుల్ స్పూన్ వాము కూడా వేసుకోవచ్చు కావాలి అనుకుంటే. అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు, నేను కూడా వేయలేదు. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసుకొచ్చిన చికెన్ అండి ఇది. సో మొత్తం అంతా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు మనం 1 ఎగ్ చాలన్నమాట. బాగా బీట్ చేసుకొని ఈ చికెన్ మ్యారినేట్ అయిన చికెన్లో అది కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలిసేటట్టు బాగా కలపాలి. అంతా కలిపిన తర్వాత రెడీ అయిపోయిన తర్వాత ఒక్కసారి సాల్ట్ ఏమైనా చెక్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. ఇప్పుడు ఇలా చిల్డ్ వాటర్ తీసుకోవాలన్నమాట. నార్మల్ వాటర్లో ఐస్ క్యూబ్స్ అయినా వేయండి, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బాగా చిల్డ్ ఉండాలి. సో ఐస్ క్యూబ్స్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, చేత్తో తీయకండి. చేతులు తడిచాయి అనుకోండి, మొత్తం మనం ఫ్లోర్లో వేసినప్పుడు ఏంటంటే ఆ తడికి మొత్తం పిండంతా మన చేతికి అంటుకుంటుంది. కాబట్టి ఇలా ఫోర్క్ హెల్ప్ తీసుకొని ఫ్లోర్ ఉంది కదా మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్లోర్, కార్న్ ఫ్లోరు, మైదా కలిపి దాంట్లో ఇవన్నీ బాగా రోల్ చేయండి.
వీడియోలో చూపిస్తున్నట్టుగా మీ చేతులకి తడి అంటుకోకుండా పిండితోనే చక్కగా రోల్ చేసేసి వాటిని ఏం చేయాలంటే ఐస్ వాటర్ ఉన్నాయి కదా, సో ఈ ఐస్ వాటర్లో మనం వాటిని డిప్ చేయాల్సి ఉంటుంది. ఐస్ వాటర్లో ఎందుకు వేయాలి, మరి పిండి అంతా పోతుంది కదా అని చాలా మంది అనుకోవచ్చండి. ఇది మైదా కార్న్ ఫ్లోర్ వల్ల ఏమవుతుందంటే వాటర్లో డిప్ చేసినప్పుడు ఆ వాటర్ తడికి చికెన్కి అంటుకుపోయి జిగురుగా అయిపోతుంది అనమాట. అంటే వదిలేదు, వాటర్లోకి వదిలేదు, ఎక్సెస్ పిండి మాత్రమే వదిలేస్తుంది. ఇప్పుడు చేయి పెట్టగలిగితే రెండో చేతిని యూజ్ చేయండి, లేకపోతే ఇలా టాన్స్ తీసుకొని టాన్స్తో అయినా సరే మీరు ఇలా బయటకు తీసుకోవచ్చు. చూడండి, మొత్తం కార్న్ ఫ్లోర్ అదంతా కూడా పీస్కి ఎట్లా అంటుకుందో కావాల్సిన వాటర్ అదే తీసుకుంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటినీ ఐస్ వాటర్లోంచి తీసేయాలి. తీసి సెకండ్ రోల్ చేయాలన్నమాట. మళ్ళీ అదే ఫ్లోర్లో ఇప్పుడు సెకండ్ టైం రోల్ చేసి బాగా రోల్ చేయాలి. చేతులతో పిండి అద్దుకుంటూ బాగా రోల్ చేయాలి. మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో చూడండి, బాగా ఎంత బాగా రోల్ చేస్తామో మనకి పైన కోటింగ్ అనేది అంత బాగా వస్తుంది. ఒకసారి అలా విదిలిచ్చారనుకోండి, ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ముడతలు కింద కనిపిస్తున్నాయి కదా, అవి ఫ్రై అయ్యేటప్పుడు మనకి క్రంచీగా లేయర్స్ లాగా ఒకలాగా వస్తుంది కదా కేఎఫ్సీలో, ఆ స్టైల్లో రావడానికి మనం ఒకసారి బాగా విదిలిచ్చాలన్నమాట. అట్లా విదిలిస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా అన్నీ కూడా మిగతా పీసెస్ అన్నీ కూడా ఇదే స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవాలి. అలాగే ఒక పక్కన డీప్ ఫ్రైకి ఆయిల్ని రెడీగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క పీస్ని దాంట్లో మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. ఎందుకంటే ఇవి చిన్న పీసెసే కదా, మనకి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెడితే కరెక్ట్గా లోపల బయట సమానంగా ఉడుకుతాయి అన్నమాట. ఇలా వేసుకొని మొత్తం అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా కూడా ఆయిల్లోకి వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా రెడీ అయ్యాయి. సేమ్ చూడండి, మీకు టెక్స్చర్ అంతా కలర్ కూడా సేమ్ మనకి కేఎఫ్సీలో లాగే వస్తుంది. టేస్ట్ కూడా అదిరిపోతుందండి. నేను చెప్పిన ఇదే మెజర్మెంట్స్తో ఇదే ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మీరు చేయండి, తప్పకుండా మీకు సేమ్ టేస్ట్ వస్తుందన్నమాట. కలర్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, అసలు చాలా బాగున్నాయి. ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. సో చూసారు కదండి, ఎంతో ఈజీగా బయట మనం ఎంతో ఖర్చు పెట్టుకొని చికెన్ పాప్కార్న్ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం మహా అయితే కొనేది చికెన్ ఒక్కటే, మిగతావన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇంట్లోనే హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకొని తినచ్చు. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చింది, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో దీనికి వచ్చేసి బార్బిక్యూ సాస్ అయినా బాగుంటుంది, టమాటో కెచప్ అయినా బాగుంటుంది, మైనీస్ అయినా బాగానే ఉంటుంది. సో నేను టమాటో కెచప్ మైనీస్తో సర్వ్ చేశాను, అద్దరిపోయిందంతే. ఇంట్లో కడుపారా తిన్నారు, చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే ఒక్క లైక్ చేసి ఎంకరేజ్ చేయండి.